హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ లాసెట్ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవాళ నుంచి అయితే ఓపెన్ అయ్యాయన్నమాట. దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఫ్రీజ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదంటే అగైన్ కొత్తగా ఇవ్వాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా వీటి రిలేటెడ్గా కూడా డౌట్స్ అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీకి సంబంధించి లాసెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ అయితే మొన్న మనకు అప్డేట్ అయితే అయ్యాయి కదా. వాటిలో భాగంగా మనకు ఇవాళ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ మీరైతే ఇవ్వచ్చు. ఇవాళ రేపు అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఎవరన్నా మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే వాటిని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో లాగిన్ అయ్యేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవరన్నా మనకు ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ అయిపోయి మనకు వెబ్ ఆప్షన్స్కి లేట్ అయితే అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సింపుల్గా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఏదైతే మనకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని, అలానే మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అయితే చూపిస్తారు. అలా ఆ రెండు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకు ఏవైతే మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ ఇచ్చి ఉన్నారో వాటిని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇదే మంచి ఆపర్చునిటీ. అగైన్ ఇంకొక ఆపర్చునిటీ అయితే ఉండదు. సో కాబట్టి కాలేజ్ ఒకసారి కేర్ఫుల్గా చూసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అందులోనూ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారు, లేదు అంటే ఇలా మీరు థాట్ మీకైతే ఉంటుంది కదా, నేను కాలేజీకి వెళ్ళకోకుండా చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాను అన్న దాని రిలేటెడ్గా మీకైతే ఒక థాట్ అయితే ఉంటుంది కదా. ఫ్రెండ్స్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకటి చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, ప్రైవేట్ కాలేజ్ పక్కన పెట్టండి, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం 100% మీరు కాలేజ్కి అటెండ్ అయితే అవ్వాలి. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు కాలేజీకి వెళ్ళకోకుండా చేసుకుందామని ఇలా ఎవరన్నా ఆలోచనలో ఉండి యూనివర్సిటీస్ కనుక వెబ్ ఆప్షన్స్లో పెట్టినట్టయితే ఒక్కసారి కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకోండి. మరి ప్రైవేట్ కాలేజీలో వెళ్ళకోకుండా కూడా అయిపోతుందా అంటే అలా అని నేను చెప్పట్లేదు. బట్ మేబీ మీకు ఏమన్నా కొంచెం అడిషనల్గా ఇష్యూస్ ఉండి ఏదన్నా కొంచెం మీ వ్యాలిడ్ రీజన్ చెప్పుకోవాలి అనుకుంటే ప్రైవేట్ కాలేజ్ దగ్గర ఒక 1 or 2% ఆప్షన్ అయితే మీకైతే ఉంటుంది. బట్ యూనివర్సిటీస్లో అలా అయితే ఉండదు. సో కాబట్టి ఈ రెండింటిని మీరు ఒకసారి అర్థం చేసుకొని మీరైతే మూవ్ అవ్వమని నేనైతే చెప్తాను. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే అయిపోయాయి. మనకు మోస్ట్లీ ఎవరైతే స్టార్టింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అగైన్ లాగిన్ అయితే మీరు ముందు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. వాటిని మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. లేదు మేము ఫ్రీజ్ చేసాము అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి చెక్ చేయండి. ఫ్రీజ్ చేసినవి కూడా మనకు చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే మీరు చేంజ్ అనేది చేసుకోండి. లేదు పాసిబిలిటీ లేదు అంటే మనకి ఏదైతే ఈ యొక్క మనకు అక్టోబర్ 23rd ఉందో 23rd మనకు ఆటోమేటెడ్గా వెబ్ ఆప్షన్ చేంజింగ్ డేట్ అని అయితే ఉంది కదా, ఆ యొక్క చేంజింగ్ డేట్ రోజున మీకు అవి అన్ఫ్రీజ్ అయితే అవుతాయి. ఎందుకు ఇది నేను ఇంకా క్లారిటీగా చెప్పట్లేదు అంటే మనకు ఫ్రీజ్ చేసిన వాళ్ళు లాగిన్ అయితే అది మనకు వస్తుందా రాదా అన్నది ఎక్కడా కూడా మనకైతే లేదు. సో కాబట్టి అది లాగిన్ అయితేనే మనకైతే తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను బిలీవ్ చేస్తున్నాను ఏంటంటే మనం ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి స్టాప్ చేసామో అదే మనకు కంటిన్యూ అవుతుంది అంతే. దాన్ని మళ్ళీ ఏదో చేంజ్ చేయడం ఇలాంటివి అయితే ఏముండదు. సో అక్కడ మనం ఎక్కడైతే స్టాప్ అయ్యామో అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే అవుతుంది. కాబట్టి అప్పుడు ఫ్రీజ్ చేసినవి ఇప్పుడు కూడా ఫ్రీజ్లోనే మోస్ట్లీ అయితే ఉంటాయి. సో అలా ఫ్రీజ్లో ఉన్నట్టయితే మనకు 23rd అయితే అన్ఫ్రీజ్ అయితే అవుతాయి అవన్నీ. సో అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే మనకు ఈ యొక్క అక్టోబర్ 21 అలానే 22 మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్లో ఉంటాయి. కాబట్టి ఎవరన్నా ఇవ్వకపోయినట్టయితే ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజ్ అనేది చేసుకోండి. ఫ్రీజ్ చేసిన వాళ్ళు మాత్రం 23rd వరకు అయితే వెయిట్ అయితే చేయండి. ఇక 25th అలాట్మెంట్ అంటున్నారు కూడా, దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అయితే అప్డేట్ అయింది, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.